హలో ఆల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటో తెలుసా? కుకింగ్ కాదు, అలా అని కామెడీ కాదు. కుకింగు కాక కామెడీ కాక ఈరోజు వీడియో ఏంటో తెలుసా మీకు? ఇదే మన వీడియో. కుకింగ్ కాదు, కామెడీ కాదు అని పౌడర్ డబ్బాలు తీసుకొచ్చారనుకుంటున్నారా? వీటితో మేకప్ ఎలా వేసుకోవాలి అని చూపిస్తాను అనుకుంటున్నారా? కాదు, అది కూడా కాదు. ఇవి ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్ డబ్బాలు. ఇవి ఫేస్కి రాసుకోకూడదు. సో ఈ ఎక్స్పైర్ అయిపోయిన డబ్బాలు మనం ఎలా యూస్ చేసుకోవచ్చో ఈరోజు నేను మీకు చూపిస్తాను. పౌడర్ డబ్బాలు కొంటాం, ఒక్కొక్కసారి మనం ఎక్కువ యూస్ చేయం వాటిని. అవి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. వాటిని మనం ఏం చేస్తాం? పడేస్తూ ఉంటాం. ఇప్పుడు నేను చెప్పే ఈ టిప్స్ వింటే ఈ పౌడర్ డబ్బాలు ఇంకొకసారి మీరు పడేయరు. సో ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను, రండి. ఈ వింటర్లో కబోర్డ్స్లో మాయిశ్చర్ వల్ల బ్యాడ్ స్మెల్స్ వస్తాయి కదా, ఆ స్మెల్స్ పోవడానికి ఇలా టిష్యూ పేపర్ కట్ చేసుకుని, ఒక టిష్యూ పేపర్ని రెండుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే టిష్యూ పేపర్ ఫుల్ పెడితే మందం అయిపోతుంది, స్మెల్స్ మళ్ళీ బయటికి రావు. సో ఒక టిష్యూ పేపర్ని టూగా కట్ చేసుకుని దాంట్లో పౌడర్ ఇలా స్ప్రింకిల్ చేసేసుకొని దాన్ని చిన్న చిన్నగా ఫోల్డ్ చేసేసి, ఇలా ఫోల్డ్ చేసినవి బట్టల షెల్ఫ్లోనే కాదండి, మన షూ ర్యాక్స్లో, షూస్ కొన్ని మనం వాడకుండా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం, వాటిలో కూడా ఇవి పెట్టుకుని ఉంచుకుంటే మనం వేసుకునేటప్పటికి అవి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటాయి. మనం కాస్ట్లీ శారీస్ అన్నీ ఒక బ్యాగ్‌లో పెట్టుకుంటూ ఉంటాం గదా, ఆ బ్యాగ్‌లో గూడా ఇలాంటివి ఒక 2, 3 వేస్తే చక్కగా శారీ కూడా మంచి స్మెల్ ఒస్తుంది. ఎన్ని రోజులు తీసినా కూడా అది నిలవ ఉంచిన స్మెల్ కాకుండా మంచి స్మెల్ ఒస్తూ ఉంటుంది. ఇలా బట్టల్లో అక్కడక్కడ ఒక్కొక్కటి ప్లేస్ చేసుకొని చూడండి, ఎంత మంచి స్మెల్ ఒస్తుందో. బట్టల్లో ఉన్న స్మెల్స్, బ్యాడ్ స్మెల్స్ గూడా పోయి మంచి స్మెల్స్ ఒస్తూ ఉంటాయి. ఇది నేనెప్పుడో 1 మంత్, 2 మంత్స్ అయినట్టుందని పెట్టి ఇంకా స్మెల్ ఒస్తుంది. అందుకే నేను దాన్ని తీయట్లేదు. అండ్ నెక్స్ట్ టిప్‌లోకెళ్దాం. ఈ మిర్రర్‌లు మరకలు పడుతూ ఉంటాయి. ఈ మిర్రర్ మరకలకు గూడా పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ మిర్రర్స్ మీద పౌడర్ చల్లేసి చక్కగా తుడుచుకుంటే ఈజీగా పోతాయండి. నీట్‌గా క్లీన్ అయిపోతాయి. అలాగే ఫ్రిడ్జ్ డోర్సు, టీవీ స్క్రీన్స్, మన ల్యాప్‌టాప్ స్క్రీన్స్ ఇలాంటివి గూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. నో కెమికల్, నో స్టెయిన్స్ అనమాట. అలాగే మనం ఫ్రిడ్జ్ డోర్ వేసేటప్పుడు, తీసేటప్పుడు మన తడి చేతులు ఫ్రిడ్జ్ మీద పడి అవి ఎండిపోయి మరకలుగా ఉంటాయి. అలాంటి వాటి మీద కూడా పౌడర్ చల్లి తుడుచుకోవటం వల్ల ఈజీగా పోతాయి. ఇలా పౌడర్ చల్లేసి కొంచెం క్లాత్‌తో తుడుచుకోవాలి. మిర్రర్ అంటే సాఫ్ట్‌గా ఉంటుంది గదా, ఫ్రిడ్జ్ మీద కొంచెం క్లాత్‌తో తుడుచుకుంటే ఈజీగా పోతుంది. ఇప్పుడు ఆయిల్ స్టెయిన్స్ ఎలా పోతాయో మీకు చూపిస్తాను. చూడండి, నేను 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇది మామూలుగా మనం క్లాత్‌తో తుడిస్తే స్ప్రెడ్ అవుతుందే కానీ ఆయిల్ పోదు. సో దీని మీద మనం పౌడర్ చల్లి కొంచెంసేపు వదిలేస్తే ఆ పౌడర్ అంతా ఆ ఆయిల్‌ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అప్పుడు మనం క్లీన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ పౌడర్‌ని ఆయిల్ మీద స్ప్రింకిల్ చేసేసి టిష్యూ పేపర్‌తో ఇలా రబ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. ఎందుకంటే ఆ పౌడర్ ఆయిల్‌ని పీల్చుకుంటుంది. సో మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అదే డైరెక్ట్‌గా క్లాత్ పెడితే ఆయిల్ స్ప్రెడ్ అవుతుందే గానీ పోదు. ఇలా మనం పూరీలు చేసినప్పుడు, ఏదైనా ఆయిల్ ఫ్రై చేసినప్పుడు మన స్టవ్ మీద పడుతూ ఉంటుంది. అలాంటి టైంలో గూడా ఇలాంటి పౌడర్ యూజ్ చేసుకొని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎక్స్‌పైర్ అయిపోయినవన్నీ వేస్ట్ కాదు. కరెక్ట్‌గా యూజ్ చేస్తే మనీ సేవ్, హోమ్ హ్యాక్స్ గూడా సూపర్‌గా ఉంటాయి. ఇలా యూజ్ చేస్తూ ఉంటే కొత్త కొత్త ఐడియాస్ కూడా వస్తూ ఉంటాయి. చూసారు కదా, ఎక్స్‌పైర్ అయిపోయిన పౌడర్ డబ్బా ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చో. ఈ టిప్స్ మీకు తెలుసా? ఈ టిప్స్‌లో మీకు ఏది బాగా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.